మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజలింగమూర్తి హత్యకు కారకుడు కేసీఆర్ అంటూ ఆరోపిస్తున్నారు. రాజలింగమూర్తి హత్యకు కారణం బీఆర్ఎస్ నేతలు అంటూ ఇప్పటికే రాజలింగమూర్తి భార్య ఆరోపిస్తున్నారు. ఆ రాజలింగమూర్తి భార్య మాట్లాడిన మాటలను వినిపిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ నేతలపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు అనటానికి ఆధారాలు ఉన్నాయి. అతని భార్య ఏ విధంగా ఆరోపణలు చేస్తోందో అంటూ అతని భార్య మాట్లాడిన రాజలింగమూర్తి భార్య మాట్లాడిన మాటలను వినిపిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు మాజీ ఎమ్మెల్యే భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాత్ర కూడా ఉంది అని ఆరోపిస్తున్నారు అతని భార్య అంటూ కూడా చెప్తున్నారు. ప్రశ్నించినందుకే బీఆర్ఎస్ దోపిడీని ప్రశ్నించినందుకే రాజలింగాన్ని చంపేశారని కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రాజలింగం కూతురు భార్య వాంగ్మూలం ఆధారంగా విచారణ జరపాలి అని చెప్తున్నారు. సిబిసిఐడి విచారణ చేసి 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. హత్యను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. తెలంగాణలో హత్య రాజకీయాలకు తావు లేదు. హత్య రాజకీయాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలి, ప్రభుత్వం లోతైన విచారణ జరిపిస్తుంది అని కోమటిరెడ్డి చెప్తున్నారు. అవినీతి మీద పోరాడే వారికి మేము రక్షణ కల్పిస్తాము అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ ఉన్నారు.